ఇంట్లో నట్ పౌడర్ అయిపోయిందండి. ఎన్నిసార్లు ఈ రెసిపీ మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను హడావిడిగా చేసుకోవడం వల్ల మీకు ఈ రెసిపీ షేర్ చేయలేకపోయాను. ఈరోజు తీరిగా డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళేసి నట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఈరోజు మాత్రం డిసైడ్ అయిపోయాను ఈ నట్ పౌడర్ రెసిపీ మీకు షేర్ చేయాలని. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లో బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివంటివి ఉంటాయి కదండి. వాటి ప్లేస్లో ఈ నట్ పౌడర్ రీప్లేస్ చేసి చూడండి. చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు ఈ పౌడర్ని మనం వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలి అంటే మనము నానబెట్టుకుని అవి నానిన తర్వాత పిల్లలకి ఇవ్వడము, మనం తినడము, ఇలా కొంచెం వర్క్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ఒక్కొక్కసారి చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి టైం లేకపోతే చేసుకోలేము. అలా కుదరకుండా ఉండే వాళ్ళ కోసం ఈ నట్ పౌడర్ రెడీగా పెట్టుకున్నారనుకోండి, పిల్లలకి మనం మిల్క్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఏదైనా జ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ ఈ నట్ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చారనుకోండి, రోజంతా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటి పౌడర్ ఇచ్చారనుకోండి ఎనర్జెటిక్గా ఉంటారు. పిల్లలకే కాదండి, 35-40 ఇయర్స్ దాటిన ప్రతి ఉమెన్ కూడా ఇలాంటి నట్ పౌడర్ రెగ్యులర్గా యూజ్ చేయాల్సిందే. ఎందుకంటారా, ఆ ఏజ్లో మనకి బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో నేను ముందుగానే చెప్పాను కదా, చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది నట్ పౌడరు. రెగ్యులర్గా మనము టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు టీ పౌడర్, షుగర్ ఇంట్లో ఎలాగో రెగ్యులర్గా అట్టి పెట్టుకుంటారో ఈ నట్ పౌడర్ కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనండి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవసరం కాబట్టి ప్రతి ఇంట్లో నట్ పౌడర్ ఉండాల్సిందే. ఈ నట్ పౌడర్ని మనము పడిగడుపుని అంటే ఎంటీ స్టమక్తోనే తీసుకుంటే తొందరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనము టీ తాగి కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకు నేనేమీ చెప్పలేను, కానీ టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు ఉదయాన్నే వామ్ వాటర్ తీసుకుంటారు కదా, వామ్ వాటర్ తీసుకున్నాక ఒక 1 అవర్ తర్వాత ఏదైనా జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ కానివ్వండి, క్యారెట్ జ్యూస్ కానివ్వండి, ఏదైనా జ్యూస్ తీసుకునేటప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్స్ మిక్స్ చేసుకొని తాగారంటే బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం కోల్పోకుండా మన బాడీకి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ నట్స్ తీసుకున్నాను, 2 వెరైటీస్ ఆఫ్ షీడ్స్ తీసుకున్నాను. కాజు, బాదం, పిస్తా నట్స్ తీసుకున్నాను. అలాగే షీడ్స్ వచ్చేసి సన్ఫ్లవర్ షీడ్స్ అండ్ పంకిన్ షీడ్స్ తీసుకున్నాను. మొత్తం టోటల్ 5 వెరైటీస్ అయ్యాయి. ఇంకా మీకు కావాల్సితే చాలా నట్స్ ఉంటాయి, చాలా షీడ్స్ ఉంటాయండి. నేనైతే ఈసారికి 5 నట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను నట్ పౌడర్. 5 రకాల నట్స్ కూడా నేను ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి, అంటే కాస్త వేడెక్కితే చాలు అన్నమాట. ఎక్కువగా మీరు రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో అందుకని కాస్త వేడెక్కే వరకు రోస్ట్ చేసేసుకొని, డ్రై రోస్ట్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్నీ వేయించేస్తున్నాను. కాజు, బాదం, పిస్తా అండ్ పంప్కిన్, సన్ఫ్లవర్ షీడ్స్ అండి. ఈ వీటిలలో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాగే కాల్షియం విపరీతంగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ నట్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. మనము గమనించినట్లయితే ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎప్పుడైనా కింద పడ్డామంటే తొందరగా బోన్స్ బ్రేక్ అవ్వడం గమనించారా మీరు? ఎందుకంటే ఆ ఏజ్లో మనకి కాల్షియం తక్కువైపోయి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఈ నట్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. ఈ పౌడర్ని ఏ ఏజ్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడన్నీ నేను ఒక బౌల్లో వేసుకున్నాను, వేడిగా ఉన్నాయి. ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారాలి. చల్లారక ముందే మనం వేడి మీద చేసామనుకోండి, ఇందులో ఆయిల్స్ ఉంటాయి కదా, అందువలన పౌడర్ ముద్దగా వచ్చేస్తుంది. సో అందుకని ఫుల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను వీటిని పౌడర్ చేస్తున్నాను. మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత అలాగే పౌడర్ అయ్యే వరకు కంటిన్యూగా మనము గ్రైండ్ చేయకూడదండి. పల్స్ ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆయిల్స్ ఉండడం వల్ల
ముద్ద కట్టే ప్రమాదం ఉంది. సో అందుకని పౌడర్ బేస్లో ఉండే వరకే మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఆపి గ్రైండ్ చేసుకుంటే మనకు పౌడర్ ఎలా వస్తుంది అనేది తెలిసిపోతుంది. కొంచెం బరగ్గానే ఉండాలండి. మరీ సన్నగా చేసుకుంటే చెప్పాను కదా, ఆయిల్ ఉండటం వల్ల ముద్ద కట్టుకుపోతుంది. సో నేను ఇప్పుడు ఆన్ ఆఫ్ చేస్తూ నేను పౌడర్ చేసుకున్నాను. కొంచెం బరగ్గా ఉండేలా వచ్చేసింది. దీన్ని మనము ఈ పౌడర్ని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. బయట పెట్టామనుకోండి, మనకు ఇందులో ఆయిల్స్ ఉండడం వల్ల కొద్ది రోజులకే స్మెల్ అనేది రావటం జరుగుతుంది. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా యూస్ చేసేసుకోండి. ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 1 మంత్ వరకు మనకు సరిపడేటట్టు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, నాకు చిన్న బాటిల్స్ 2 బాటిల్స్ ఫిల్ అయిపోయాయి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక ఇది ఏ ఏజ్ వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అని అంటే, చిన్నపిల్లలు వచ్చేసి రెగ్యులర్గా పాలు తాగుతుంటారు కదండి, పాలల్లో కలిపి ఇవ్వచ్చు. వెజిటేబుల్ జ్యూస్ తాగే అలవాటు ఉన్న పిల్లలకి, అంటే టీనేజ్ గ్రూప్ పిల్లలకి మనము జ్యూస్లో కలిపి ఇవ్వచ్చు. ఈరోజైతే నేను మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా టీ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఆ అలవాటు మానేస్తే మంచిది. ఎందుకంటే ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూసెస్ తీసుకున్నారనుకోండి, ఈ ఏజ్లో మనం హెల్తీగా ఉండడం చాలా అవసరం. కాబట్టి టీ కాఫీ వల్ల మనకి ఇలాంటి ప్రయోజనాలు అయితే ఉండవు. అది అలవాటుగా మారి మనం రెగ్యులర్గా తీసుకుంటున్నాం తప్పితే వాటి వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉండవు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి జ్యూసెస్ తయారు చేసేసుకుని ఇందులో నట్ పౌడర్ యాడ్ చేసేసుకుని తాగితే మంచిదండి. మనకు జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకుని టైము వేస్ట్ చేసుకుని అలా బాధపడడం కంటే ముందు జాగ్రత్తగా ఇలా రెగ్యులర్గా జ్యూసెస్ అవి తీసుకున్నారనుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, మన ఆరోగ్యం మనం కంట్రోల్లో ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను క్యారెట్ జ్యూస్ చేస్తున్నానండి. ఇందుకు క్యారెట్స్ని చిన్న పీసెస్గా చేశాను. ఒక 5 క్యారెట్లు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా వేశాను. స్వీట్గా ఉండడానికి జ్యూస్ నేను ఇక్కడ డేట్స్ వాడుతున్నాను. 2 డేట్స్ తీసుకున్నాను, దాంట్లోంచి షీట్ తీసేసి వేసేసాను. సో ఇక్కడ డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి ఇలా జ్యూస్ చేసుకోవడం బాగుంటుందండి. హనీ, షుగర్, బెల్లము ఇలాంటి వాడే కంటే న్యాచురల్గా వచ్చే డేట్స్ యూస్ చేయడం స్వీట్కి స్వీటు ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో నేను ముక్కలన్నీ మిక్సీలో వేసేసి జ్యూస్ తీస్తున్నాను. జ్యూస్ తీయడానికి నేను ఫిల్టర్ కంటే కూడా క్లాత్ చాలా యూజ్ అవుతుందండి. మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకొని మనం ఒక గ్లాస్లో జ్యూస్ వేసుకొని నట్ పౌడర్ని వేసుకొని ఎంటీ స్టమక్తో తీసుకున్నారంటే రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు 3 మంత్స్లో తెలిసిపోతుందండి. మీకు రెగ్యులర్గా 3 మంత్స్ యూజ్ చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. అలాగే చాలా రకాల జ్యూసెస్ మన ఛానల్లో నేను చేసి చూపించాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఎన్ని రకాల జ్యూసెస్ ఉంటాయంటే ప్రతి ఒక్కటి న్యాచురల్గా వచ్చే వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి జ్యూస్గా చేసి మనం తీసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.